బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. సో ఇప్పుడైతే 4 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఇది 5th ఎపిసోడ్ అనమాట. ఈ ఫిఫ్త్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయే వరకు ఏంటంటే ఓన్లీ ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. టాప్ 15 సెలెక్ట్ చేయాలి కదా, అది జ్యూరీస్ పని. బట్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 5లో 70 మంది వారియర్స్ని తీసుకొని అందులోంచి టాప్ 15లోకి సెలెక్ట్ చేయడం జ్యూరీ బాధ్యత. అయితే ఇందులో ఏమంటారు, ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది మిథిలేష్ గారు అండ్ చరణ్, నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమారి. మిగతా వాళ్ళు 26 మెంబర్స్, 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు అయితే ఏమి, 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు అయితే ఏమి, వీళ్ళైతే హోల్డ్లో ఉండిపోయారు. సో ఈ హోడులో ఉన్న వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగింది. ఏంటంటే అసలు అలా గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు కదా, నెక్స్ట్ ఒక టాస్క్ అని ఇవ్వలేదు, ఒకటి ఏదైనా గేమ్స్ అని ఇవ్వలేదు. ఇవ్వకుండానే హోల్డ్లో పెట్టిన కొంచెం మందిని ఎలిమినేట్ చేసినట్లుగా, డైరెక్ట్ ఎలిమినేట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్ట్ ఎలిమినేషన్ కూడా ఏమంటారు, 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట కొంచెం మంది. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే జోష్నా రెడ్డి అంటూ కర్నూలు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా జోష్గా, చాలా యాక్టివ్గా ఎంట్రీ ఇచ్చింది అనమాట. సరదాగా మాట్లాడుతూనే వాళ్ళ డాడీ లేరు అన్న విషయాన్ని చెప్పింది. సో దీంతో అందరు ఎమోషనల్ అయిపోయారు. తను బైక్ మీద వచ్చిందనమాట. సో బైక్ అంటే ఇష్టం, బైక్ రైడింగ్ అంటే ఇష్టం, ఫ్రీగా తిరగడం అంటే ఇష్టం అని చెప్తుంది. సో అలా ఫ్రీగా తిరిగేదానికి బిగ్ బాస్ ఇల్లు దేనికి మీకు అని అడుగుతారు. సో మా నాన్నకి ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఇంటి కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నిజంగా మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఎక్కువ ఇష్టం. ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద ఉంటే ఆయన పైన ఉండి సంతోషిస్తూ ఉంటాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళినట్టు మా నాన్న నేను ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు మా నాన్నతో బాండింగ్ ఎక్కువ. ఇంట్లో ఎవరు లేకపోతే తాగుతావా అని అడిగి మరీ బీర్ తీసుకొచ్చి ఇస్తాను అంటూ తల ఇచ్చాడు అని తన గురించి తను చాలా ఎమోషనల్గా చెప్తుంది జోష్న. సో బైక్ అమ్మే టాస్క్ జోష్నకి ఇస్తారు. అలా కాసేపు ఇంకా కొంచెం ఫన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏదో సరదాగా ఉంది కానీ అంత మ్యాటర్ అయితే అనిపించలేదు అక్కడ. బట్ నవదీప్ గారు అయితే జోష్నకి గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. తను ఇప్పుడు ఒక ఎమోషనల్ వర్డ్ చెప్పిందబ్బా. ఏంటంటే మా నాన్నని నేను మిస్ అవుతున్నాను, తన వాయిస్ మర్చిపోతానేమో అని భయంగా ఉంది, తన వాయిస్ నేను అసలు గుర్తుపట్టలేకపోతానేమో అని భయంగా ఉంది, మర్చిపోతున్నానని భయంగా ఉంది అన్నది చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలామంది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్నైనా, వాళ్ళకి దగ్గర వాళ్ళనైనా, వాళ్ళకి కావాల్సినైనా ఖచ్చితంగా కావాల్సిన మెమరీస్ని క్రియేట్ చేసుకొని అయితే పెట్టుకోండి. లైఫ్లో మర్చిపోతూ ఉంటాం మ్యాక్స్. మనకి ఫస్ట్ వాళ్ళు దూరం అయ్యారంటే వాళ్ళ వాయిస్ని మనం మర్చిపోయేది. సో ఆ అమ్మాయి అందరినీ ఏడిపించేసింది అసలు. వాళ్ళ నాన్న గురించి తీసి అంత ఎమోషనల్ చేసేసింది. సో శ్రీముఖి కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆయన నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావు అని శ్రీముఖి చెప్తుంది. నీలో అంత నచ్చింది కానీ ఇంకా నీలో టఫ్ సైడ్ కావాలి, అందుకే నీకు రెడ్ ఇస్తున్నా అని బిందుమాధవి గారు అయితే రెడ్ ఇస్తారు. డైరెక్ట్గా హౌస్లోకి అది అగ్ని పరీక్ష సీజన్లోకి పంపించకుండా ఇస్తారు. నెక్స్ట్ ఒక జపాన్ బాబు వస్తాడు, ఫుటా అనే జపాన్ పర్సన్ వస్తాడు. అతని పేరు అది ఫోటో. అదే మ్యూజిషియన్ చేస్తాడంట ఆయన. తెలుగు నేర్చుకుంటున్నా అని చెప్తాడు. నవదీప్ ఏమో గ్రీన్ ఇస్తాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని బిందుమాధవి గారు రెడ్ ఇస్తారు. ఇంకా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ రండి అని అభిజిత్ గారు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడతారు. అయితే నెక్స్ట్ అభిజ్ఞా నెట్టెక్కి వస్తుంది. ఆ ఉన్నంతసేపు చాలా సందడిగా ఆడుతూ పాడుతూ నవ్విస్తూ ఉంటుంది. ఆమె 2 చేతుల్లో కుండలు పెట్టి శ్రీముఖి నీళ్లు పోస్తూ, అంటే 2 చేతుల్లో కుండలు పెడతారనమాట, పెట్టి శ్రీముఖి నీళ్లు పోస్తూ ఉంటుంది. అయితే నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అన్నావు కదా, ఫిజికల్లీ కూడా ఎంత స్ట్రాంగ్గా చూద్దాం అని అంటారు. అయితే నేను ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఏం కాదు అని అంటుంది ఆ అమ్మాయి. ఒక కామెడీ వేలో చాలా మంది చాలా ఫన్ చేసి నవ్వారనమాట. అయితే మరి ఇక్కడ ఇలా ఉంటే లోపల ఏం చేస్తావని శ్రీముఖి అడుగుతుంది. ఓడిపోవడానికి వెళ్తున్నావా నువ్వు, నీకంత అది స్ట్రెంత్ లేదు అంటున్నావు, నువ్వు ఓడిపోవడానికి బిగ్ బాస్లోకి వెళ్తున్నావా అని శ్రీముఖి అడుగుతుంది. అప్పుడు అమ్మాయి అంటదిగా, ఓన్లీ గెలిస్తేనే ఆడినట్ట, ఓడిపోయినా కూడా ఆడినట్టే కదా అని ఆ పిల్ల ఆన్సర్ చెప్తుంది. ఇదైతే 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు ఈ ఆన్సర్కి.
సో ఓడినా గెలిచిన ఆడినట్టే కదా అని అంటది. సో కాలేజ్ కార్పొరేట్ ఈవెంట్లో యాంకరింగ్ చేస్తా, డాన్స్ చేస్తా అంటే ఆ కుండలతోనే డాన్స్ చేయమంటారు. బబ్లీగా ఉన్నావు, నవ్విస్తున్నావు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా బాగుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నావు అని అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. యాటిట్యూడ్ నచ్చింది, పార్టిసిపెంట్ ఇంపార్టెంట్, గెలుస్తామా లేదా అన్నది తర్వాత అన్నావు కదా, ఇది నాకు ఇంకా నచ్చింది అని బిందు మాధవి గ్రీన్ ఇస్తుంది. నిజంగానే కదా, గెలిచినా గెలవకపోయినా ఫస్ట్ అయితే మన పార్టిసిపేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా. సో నీది నాకు నచ్చింది అని బిందు మాధవి అయితే గ్రీన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి చదువుకున్న తింగర్ దానిలాగా ఉన్న డైరెక్టర్ టాప్ 15లో పెట్టలేము, నీ స్పిరిట్ నాకు నచ్చింది, ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటున్నామని నవదీప్ గారు అయితే రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడతారు. సో నెక్స్ట్ సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచిత, హరిప్రసన్న, సోని, నవీన్ అని ఇలా కొంచెం మంది వస్తారు. బట్ వాళ్ళకి 1 minute కూడా కొంచెం స్పేస్ అంటే లేదు, స్క్రీన్ టైం అంటే ఇవ్వకుండా అటు నుంచి అటే పంపించేస్తున్నారు. నెక్స్ట్ హేమంత్ అని ఒక హైదరాబాద్ కుర్రాడు వస్తాడు. మొదట్లో కొంచెం డిఫరెంట్గా కొంచెం తేడాగా అనిపిస్తుంది. తర్వాత తన ఫ్యామిలీ గురించి అండ్ ఆల్సో తన ఫాదర్తో ఉన్న బాండ్ గురించి, ఎందుకు దూరంగా ఉన్నాడు, తన ఫాదర్తో ఎలా దూరం అయ్యాడు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతాడు. సో తను చెప్పిన స్టోరీకి కొంచెం వాళ్ళ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడిస్తారు. అలా మాట్లాడిన దానికి కొంచెం సంబంధం అసలు రిలేషన్ లేనట్టు అనిపిస్తుంది. సో అందుకే నవదీప్, అభిజిత్ ఇద్దరు రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. బట్ బిందు మాధవి ఒక్కళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్లో పెట్టేస్తారు. నెక్స్ట్ శృతి, లవ్లీ, చిన్న, నమిత, రామకృష్ణ, మేరీ రోజీ, వెంకటకృష్ణ వంటి వాళ్ళని కూడా పిలుస్తారనమాట. పిలిచి అక్కడ నుంచి అలా పంపించేస్తారు. అంతమందికి 70 members అంటే స్క్రీన్ స్పేస్ ఇచ్చే అవకాశం ఉండదు కదా, కానీ అలా కట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. సో ఇంకా లాస్ట్కి ఏం చేస్తుంది, ప్రియాంక అనే అమ్మాయి వస్తుంది. తను యాంకర్ అండి, రిపోర్టర్ అంట. అండ్ తన స్టోరీ మాత్రం నార్మల్గానే ఉంది, స్టేజ్ మీద కొంచెం ఎంటర్టైన్ చేసింది. సో ఆమెకి నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇస్తారు, ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్ చేసింది, స్టోరీ చెప్పింది, కొంచెం ప్రాక్టికల్గా ఉంది ఆ అమ్మాయి. సో డైరెక్ట్గా పంపలేం, ఇంకా చూడాలి అని రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడతారు. నెక్స్ట్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడతారు. ఇంకా ఇంతటితో ఈ ప్రియాంక ఈ లాస్ట్ ఆడిషన్తో 70 members ఆడిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అందులో 26 members హోల్డ్లో ఉన్నారు. 3 members మాత్రమే, మిథిలేష్, చరణ్, నెక్స్ట్ రాజ్ కుమారి, వీళ్ళు ముగ్గురు మాత్రమే అగ్ని పరీక్ష సీజన్కి ఫుల్ఫిల్డ్గా సెలెక్ట్ అయ్యారు అని అయితే శ్రీముఖి చెప్తుంది అనమాట. సో ఇప్పటి వరకు టాప్ 15లో కేవలం ముగ్గురే వెళ్ళారు. 26 members హోల్డ్లో పెట్టాం. అందులోంచి శ్రీనివాస్, గౌరీ, రమ్య, గౌతమ్, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత, మీ జర్నీ ఎండ్ అని మేము బెస్ట్లోంచి బెస్ట్ ఇవ్వాలని మళ్ళీ అందరి ఆడిషన్స్ చూసి మేము తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పారు. నాకైతే ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. ఏదైతే ఈ శ్రీనివాస్ని, గౌరీని, రమ్యని, గౌతమ్ని, ఐశ్వర్యని, అభిజ్ఞని, శ్రీరామ్ని, సాక్షితని వీళ్ళందరి జర్నీ ఇక్కడ ఎండ్ అని చెప్పారు. అక్కడ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళలో 2 greens వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సరే 1 green వచ్చినా 2 greens వచ్చినా సరే వాళ్ళు బెస్ట్ కదని మీరు ఎలా చెప్తారు? అందులో ఒక గేమ్ అయినా పెట్టాలి, ఏదైనా టాస్క్ అన్నా ఇవ్వాలి, అందులో ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పాలి. కానీ ఏదో ఇలా ఒక పద్ధతి పాడు అనేది లేకుండా అలా పంపించేశారు. బట్ నాకు అస్సలు నచ్చలేదు ఇది. మీ ఉద్దేశం ఏంటో మీరైతే కామెంట్ చేయండి. హోల్డ్లో పెట్టిన పర్సన్స్ని డైరెక్ట్గా ఎందుకు ఎలిమినేట్ చేశారు? డైరెక్ట్ ఎలిమినేషన్ ఎందుకు జరిగినట్లు? అసలు ఇంత డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడానికి గల రీజన్ ఏంటి? వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఏదైనా పర్ఫార్మెన్సెస్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడొచ్చు కదా, ఏదైనా గేమ్స్ ఇవ్వచ్చు కదా, మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ కొన్ని గేమ్స్ ఇవ్వచ్చు కదా. అలా గేమ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా అయితే ఎలిమినేట్ చేశారు. ఇలా ఎలిమినేట్ చేయడం అస్సలు ఫెయిర్ అని నాకైతే అనిపించట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. అసలు అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చి షోస్ వాళ్ళు అప్లై చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని ఇచ్చి ఆడిషన్కి వచ్చి ఇక్కడ 1 green 2 greenలు సంపాదించుకున్నా సరే దానికి ఎటువంటి యూజ్ లేకుండా పోయింది. డైరెక్ట్గా ఏదో ఈజీగా నేమ్స్ చెప్పినట్లు చెప్పేశారు. సో
నాకైతే చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది అబ్బా! అసలు దీని గురించి కూడా మాట్లాడింది ఏం లేదనిపిస్తుంది. అసలు షో ఫెయిరా? అన్‌ఫెయిరా? అనే విషయం కూడా అర్థం కావట్లేదు. నిజంగా అన్‌ఫెయిరే. ఎందుకంటే వాళ్ళంత విన్ అయినా సరే వాళ్ళ కష్టానికి కొంచెం కూడా ప్రతిఫలం లేకుండా అన్నట్లు అయింది అక్కడ. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతదో, నెక్స్ట్ ఎలా జరుగుతదో అయితే చూద్దాము. బట్ వాళ్ళని కూడా ఏవో ఆ 26 మెంబర్స్‌లో వాళ్ళకి కూడా కొన్ని టాస్క్‌లు ఇచ్చి అందులో ది బెస్ట్‌ని సెలెక్ట్ చేస్తే బాగుండేది. బట్ టాస్క్‌లు ఇవ్వకుండానే మేము బెస్ట్‌లో బెస్ట్ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నామని సింపుల్‌గా చెప్పి వాళ్ళనైతే పంపించేశారనమాట. ఇది చాలా అంటే చాలా అన్‌ఫెయిర్. నాకు ఒక్కోసారి అర్థమవుతుంది వాళ్ళకి స్క్రీన్ స్పేస్ కూడా ఇన్‌కేస్ అందుకే ఇవ్వలేదేమో. ఒక గ్రీను, 2 గ్రీన్‌లకి వచ్చినోళ్ళకి కూడా అని అనిపిస్తుంది. సో ఇక్కడ పార్షియల్ అనిపిస్తుంది కొంచెం. బట్ అలాంటివి ఏమైనా తగ్గిచ్చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ టాస్క్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది మాత్రం చాలా అంటే చాలా రాంగ్ వే. అలా ఇవ్వకుండా ఉండాల్సింది. వాళ్ళ 26 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా! ఆ సెలెక్ట్ అయిన మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చి ఎవరైతే ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారో, ఎవరైతే కొంచెం వర్స్ట్గా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళని ఎలిమినేట్ చేసి బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని ఉంచి ఇలాంటి వేరే ఒక ప్రాసెస్లో పోతే చాలా అంటే చాలా బాగుండేది. బట్ వీళ్ళు ఎలిమినేట్ చేసిన విధానానికి ఒక ప్రాసెస్ అంటూ అసలే లేదు. ఇలా ఎందుకు ఎలిమినేట్ చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మరి. ఆ పర్సన్స్ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కూడా. వాళ్ళకి వచ్చినది చేశారు. వాళ్ళు గ్రీన్ తెచ్చుకోవడం కోసం, వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కోసం చాలా కష్టపడ్డారు. బట్ వాళ్ళ కష్టం మీద వీళ్ళైతే నీళ్ళు చదివినట్లు అయింది. జాగ్రత్తగా చూసి ఎవరు బెస్టో చూసి వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇచ్చి పంపిస్తే ఇంకా బాగుండేది. బట్ డైరెక్ట్గా మీ జర్నీ ఇక్కడితో ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ప్లేస్లో మీరు నించొని ఆలోచించండి. ఒక టాస్క్ అనేది ఇవ్వకుండా ఏమనేది ఇవ్వకుండా మీరు నేమ్స్ చదివి ఊరికే క్యాజువల్గా మీరు మీ జర్నీ ఎండ్ మేము బెస్ట్లో బెస్ట్ని తీయాలనుకుంటున్నాం ఇంకా అంటే వాళ్ళు బెస్ట్లో బెస్ట్ అవ్వబట్టే కదా మీ దగ్గర నుంచి 1 గ్రీన్ 2 గ్రీన్లో సాధించుకుంది. బట్ అలా సాధించుకోకుండా ఉంటే వాళ్ళు ఎందుకు అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళే కదా. అదేదో మీరు అక్కడే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తే అయిపోయేది కదా. వాళ్ళకి హోప్స్ అనేవి ఉండేవి కాదు కదా. డైరెక్ట్గా 3 రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చేసి నవదీప్ గారు, బిందు మాధవి గారు అండ్ ఆల్సో అభిజిత్ గారు 3 రెడ్ ఫ్లాగ్ ఇస్తే అయిపోయేదే కదా. బట్ అలా ఇవ్వకుండా ఇక్కడ వరకు చేశారనమాట. ఇస్తే చాలా బాగుండేది అక్కడే. వాళ్ళకి మీరు హోప్స్ అనేవి పెంచకుండా ఉన్నట్లేదు. ఇప్పుడు హోప్స్ పెంచి వాళ్ళని అటు నుంచి అటు పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఆ పర్సన్స్ని అయితే ఒక ప్రాసెస్ అనేది లేకుండా దారుణంగా అయితే తీసేసినట్లు నాకు అనిపించింది. బట్ అంత దారుణంగా కూడా తీసేయడం కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు. నిన్న అభిజిత్ గారి గురించి కొంచెం ఈగో ఎక్కువ, ఇలా వాళ్ళకి రెడ్ ఇచ్చేసాడు, వాళ్ళని హోల్డ్లో పెట్టాడు. తన గురించి ఏదైనా మాట్లాడితే చాలు ఆయన చాలా రియాక్ట్ అయిపోతున్నాడు, చాలా మాట్లాడిపోతున్నాడు, ఈగోకి వెళ్తున్నాడు అని చెప్పాను కదా. ఇన్ కేస్ అలా ఈగోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఆ లిస్ట్లో వీళ్ళుండే వాళ్ళే అపూర్వ. బట్ డైరెక్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఈ అపూర్వ లేరు. సో ఇక్కడ అభిజిత్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈయనకి నచ్చకుండా చెప్తే జ్యూరీ వాళ్ళని పంపించేసే వాళ్ళే ది బెస్ట్ కావాలి మీరు వద్దులేని ఇలా సిద్ధి రీజన్స్ చెప్పి. బట్ అలా చేయకుండా పంపించే వాళ్ళు అలా చేయకుండా ఉన్నారంటే అభిజిత్ గారు గ్రేట్ అని అనుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి చాలా చేంజ్ అయిపోయింది ఆయన పర్సనాలిటీ, అంటే మేము అనుకునే విధానంలో. సో నేను అభిజిత్ గారి గురించి ఇదైతే చెప్పాలనుకున్నా. బట్ వీళ్ళకి ఏ ప్రాసెస్ లేకుండా ఏ గేమ్స్ లేకుండా ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ బాగా ఒక స్పిరిట్తో ఆడుకుంటూ వస్తున్నారు. డైరెక్ట్ రిజెక్షన్ అయినా వాళ్ళు అంత బాధపడే వాళ్ళు కాదు. కానీ గ్రీన్ ఇచ్చి మరీ రిజెక్ట్ చేస్తున్నారు చూడండి. అది కూడా ఒక్కళ్ళు 2 గ్రీన్లు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకో గ్రీన్ గెలుచుకుంటే వాళ్ళు డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళే వాళ్ళే అగ్ని పరీక్షలో. బట్ అలా కాకుండా 2 గ్రీన్లు గెలుచుకొని బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అబ్బా, అసలు ఊహించలేని బాధ వాళ్ళది. సో నాకైతే ఇక్కడ అన్యాయం జరిగిందనే చెప్పాలి వాళ్ళకి. అసలు చాలా ఈజీగా వాళ్ళని తీసేశారు.
వాళ్ళకి ఏ వాల్యూ లేకుండా తీసేశారు అన్నట్లు అనిపించింది. అంత సింపుల్గా ఎలా తీస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్, ఏ బేస్ మీద వాళ్ళని తీసేస్తున్నారు, మిగతా వాళ్ళని ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళలో ది బెస్ట్ అని ఎలా అర్థమైంది, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు. సో 26 మెంబర్స్లో ప్రజెంట్ అయితే వాళ్ళని తీసేశారనమాట. ఎంతమందిని? శ్రీనివాస్, గౌరీ, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత. అంటే 6, 7, 8. 26లో 8ని తీసేశారు. 26లో 8 తీసేస్తే ఇంకా 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్లో ఇంకొక ముగ్గురిని ఎలా తీస్తారో ఏంటో, ఏం చేస్తారో. కానీ ఇలా డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది చాలా తప్పు. నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇప్పటి వరకు గేమ్స్ ఆడారు అక్కడ. బట్ ఇంత ఘోరమైన ఎలిమినేషన్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు వాళ్ళు నచ్చింది మొన్న రాజ్ కుమార్ని సెలెక్ట్ చేసిన దానిలో ది బెస్ట్ డెసిషన్ ఆఫ్ దిస్ సీజన్ అని అనిపించింది. బట్ ఈ రోజు చూసిన తర్వాత వీళ్ళందరినీ ఏ రీజన్ లేకుండా ఎలిమినేట్ చేస్తుంటే అసలు ఏం ఆడుతున్నారు, ఏం గేమ్స్ వీళ్ళు చెప్తున్నారు, ఏంటి ఇది, అసలు ఏం చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది బిగ్ బాస్లో, అసలు వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి అనే దాని మీద సందేహాలు అయితే ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అన్నమాట. సో ప్లీజ్ మీరు బిగ్ బాస్ వాచ్ చేస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా నెక్స్ట్ చాలా ఏమంటారు, ఇంకా గేమ్స్ చాలా బాగుంటాయి. ఇంకా టఫ్ అండ్ రఫ్ కాంపిటీషన్ రాబోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు దానికి రెడీగా ఉండాలి. ఇక్కడ ఫేస్ చేసిన దానికంటే ఇంకా ముందు ఫేస్ చేసేది ఇంకా చాలా అంటే చాలా ఉందన్నమాట. సో ఇది నార్మల్ శాంపిల్ మాత్రమే. ఫస్ట్ సెలక్షన్ అనేది అసలు ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, ఆ టైప్లో అయితే నెక్స్ట్ ఉందన్నమాట. డెఫినెట్గా ఇదైతే జస్ట్ శాంపిల్ అని చెప్పుకోవచ్చు. ఈ శాంపిల్లోనే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియకుండా సింపుల్ రిజెక్షన్స్ చేసి పడేస్తున్నారు. అలా రిజెక్షన్స్ చేసినందుకు ఇక్కడ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. బట్ నెక్స్ట్ గేమ్స్లో ఇంకా అప్పుడు రిజెక్ట్ అయితే ఇంకా ఆ బాధ చెప్పలేనిది అనమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. ఈసారి గట్టి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా ఉంది. అండ్ ఆల్సో ఏ నిమిషాన ఏం జరుగుతుందో అనేది తెలియకుండా ఉంటుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. ఈ ట్విస్ట్ ఇప్పుడు ఊహించలేనంత ట్విస్ట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అలా సింపుల్గా రిజెక్ట్ చేస్తారని మనం ఊహించామా ఆ పర్సన్స్ని? అది కూడా ఒక 2 గ్రీన్లు కూడా వచ్చిన పర్సన్స్ని సింపుల్ రిజెక్షన్ చేస్తారని ఊహించామా? బట్ చేశారు కదా. ఏ టాస్క్, ఏ పర్ఫార్మెన్స్, ఏ గేమ్స్ పెట్టకుండా రిజెక్షన్ చేశారు కదా. ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇంకా చాలా ఉంటాయి, ముందు వెళ్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూస్తూనే ఉండండి. వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే వాచ్ అవర్స్ పెరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. మీ స్వరూప.